ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు మేము ఏది చేపట్టినా మా మీద ప్రయోగించింది పోలీసులు గారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని ఇబ్బంది పెట్టి ఆ నిరసన కార్యక్రమం ఆపాలని చెప్పని చూశారు. కానీ ఒక్క కార్యక్రమం గారు అలా ఆపలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి కార్యక్రమంలో గారా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు గారా దమ్ముగా, ధైర్యంగా మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఏమి చేసినా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం, విజయవంతం చేస్తామని చెప్పని రైతు సమస్యలు కానివ్వండి, కరెంట్ ఛార్జీలు పెంపు కానివ్వండి, నకిలీ మద్యాలు కానివ్వండి, విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్లు కానివ్వండి, ఏ కార్యక్రమం మేము చేపట్టినా, పోలీసు వాళ్ళు ఎంత బెదిరించినా, పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ కార్యక్రమం విజయవంతం అయిందంటే దానికి కారణం కేవలం ఒకే ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ రాష్ట్రం బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మా భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ప్రజానీకం భావించారు. కాబట్టి పోలీసులకి, రెడ్ బుక్లకి భయపడే రోజులు పోయినాయి.